సంఘము యొక్క విలువ ఎవరికి తెలియదండి. నిజం చెప్తున్నాను కదా. నాకు ఏంటంటే ఆదివారం వస్తుంది, తలస్నానం చేయాలా, తెల్లబట్టలు వేసుకోవాలా, ఏదో గుడికి వెళ్ళాలా, చిరుగుపోయిన ఏవో నోట్లో లేదంటే గలగల గలగల మనటానికి కాయిన్లో తీసుకోవాలా, దేనికి కానుకేయడానికి. ఆ చిరిగిపోయిన నోట్లో ఆ కానుక పట్టుకెళ్ళి అక్కడ వేసి ఆయన వాక్యం చెప్తున్నాను సేపు వెనక్కి ముందుకి ఇలాగ ఒకసారి అని ఆమె అనగానే అమ్మాయి అయిపోయింది. ఏమైపోయింది? ఆరాధన క్లోజ్. ఈ రోజు నేను ఆరాధనకి వెళ్ళి వచ్చాను, భక్తి చేశాను. ఇంతేనండి సంఘం. చాలా మందికి ఇదే అర్థమైంది. బాగా వినాలి. నువ్వు కూర్చుంటున్న ఆ సంఘం గురించి దేవుడు ఎన్ని కలలు కన్నాడో, నిన్ను అక్కడ కూర్చోబెట్టడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఆ సంఘం తీర్చిదిద్దబడాలి, అక్కడ నా పిల్లలు కూర్చోవాలి, అక్కడ వాక్యం చెప్పబడాలి, అక్కడ నా కుమారుడు రక్తం రావాలి, అక్కడ నా కుమారుడు శరీరం రావాలి, నా కుమారుడు రక్తం త్రాగి నా కుమారుడు శరీరం తిని వాళ్ళ పాపాలన్నీ కడుక్కొని నా లేఖనాల ద్వారా దినదినము వాడు పరిశుద్ధమైన ప్రవర్తనకు వచ్చి ఆ సంఘములో నుండి పరలోకానికి రావాలి అని క్రీస్తుకు పూర్వం నుండి ప్రవక్తల ద్వారా కలలు కానీ ఆ సంఘాన్ని కడితే చాలా మందికి సంఘం అంటే ఏంటో తెలీదు, ఆ సంఘానికి ఏ పేర్లు పెట్టాలో తెలీదు, సంఘాన్ని ఎలా నడిపించాలో తెలీదు, సంఘం ద్వారా దేవుడు విశ్వాసులకు ఏమి ఇవ్వాలనుకున్నాడో తెలీదు.